మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు తప్పులు రిక్రూట్మెంట్ చేసిన విషయం బట్టబయలయ్యింది. అయితే గతంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తొంగలోకి తొక్కేసి ఈ రోజున వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఎగ్జామ్ రాయని వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చినటువంటి చరిత్రహీనంగా ఈ రోజున ఈ తప్పుల తడక నడుస్తూ ఉంది. లోకేష్ గారు పేపర్ తయారు చేసేటప్పుడు కూడా టెట్ కానివ్వండి, లేదంటే మెగా డిఎస్సి కానివ్వండి, పేపర్ తయారీకి కూడా ఒక కాంట్రాక్టర్ ఉద్యోగిని వాడినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే కాంట్రాక్టర్ ఉద్యోగిని ఈ పేపర్ తయారీకి సహాయకుడిగా ఉన్నారో అతనికి డిఎస్సిలో మెరిట్లో ఫస్ట్ వచ్చింది. స్టేట్లో కానివ్వండి, లేదంటే ఎగ్జామినేషన్లో కానివ్వండి ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది కదా అని ఉద్యోగం ఇచ్చారా అంటే ఉద్యోగం కూడా ఇవ్వకుండా అతన్ని గాల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే విషయం అర్థమయ్యింది కాబట్టి పోస్ట్ ఇవ్వలేకపోయారు.